ఎలక్షన్ 4 రోజుల ముందు పైసలు లేవు ఆయన దగ్గర. 4 రోజుల ముందు ఎలక్షన్ జెండా ఎత్తింది ఆయన, పైసలు లేవు, జెండా ఎత్తేసి దండం పెట్టి చూస్తున్నాడు, ముందర తొడగొట్టుకున్నాడు. ప్రజలు గమనిస్తున్నారు కొట్లాడుతున్నా అని చెప్పేసి ఆయన బీసీ అని చూడలేదు, ఓట్లేసి గెలిపించారు. నేను ఎందుకంటున్నానంటే ఆయన కూడా బాగా చదువుకున్నాడో బాగా ఏదో ఉన్నాడు అని కూడా అవసరం లేదు. మామూలు స్థాయి నుంచి వచ్చేసి కొట్లాడిన దానికి గెలిచిండు. ముందరున్నాడు ఎంత బలవంతుడు అన్నట్టు చూడలేదు, నా బలం ఆయన కంటే ఎక్కువ అని చెప్పేసి ఆలోచన చేస్తుంది కాబట్టి ఆయన గెలిచిండు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. నేను ఎందుకు చెప్తున్నానంటే పేదవారికి కూడా రాజకీయం కొట్లాడితే వస్తుందని ఈ రెండింటికే ఉదాహరణ. కాబట్టి నోముల నరసింహయ్య గారు ఒకటే విషయం చెప్పి ముగిస్తాను నేను. నోముల నరసింహయ్య గారు ఆయన నగరకల్ కాన్స్టిట్యున్సీ ఒకసారి ఎమ్మెల్యే కావాల్సినాడు, అందరు కలిసి ఆపిరు ఆయనని, ఆ పార్టీలో. తర్వాత కొట్టాడు, ఇస్తారా ఇయ్యరా ఖబర్దార్ అని చెప్పేసి బెల్లగీసి కొట్టాడు. కాబట్టి ఆ రోజు నగరకల్ అసెంబ్లీ టికెట్ వేరే వాళ్ళకి ఇస్తానన్న టికెట్ మార్చి ఆయనకి ఇచ్చిండు, తొడగొట్టి నిలబెట్టిండు, గెలిచిండు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరు గుర్తు చేస్తా ఉన్నా. తర్వాత ఆయన ఎంచుకున్న సీట్ ఏంటి, తర్వాత నోముల నరసింహయ్య గారు అందరూ మేము పోతే మేము ఎక్కడ గెలుస్తాం, మాతో అవుతుందని చెప్పేసి నాగేశ్వర సాగర్ ఎంచుకుంటే ఒకసారి కొట్టాడు, జెండా తీసి బయటకు వెళ్ళే మళ్ళా కొట్లాడతాని చెప్పేసి కొట్లాడు, ప్రజలు గెలిపించరు. ఆ స్ఫూర్తి కావాలని చెప్పేసి యాదవస్తులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంతకుముందే సోదరుడు చెప్పిండు, ఇక్కడ కమలమ్మ, ఇక్కడ కొమ్ము పాపయ్య గెలిచిండు, ఓరి మీద గెలిచిండు, భూస్వామి మీద గెలిచిండు, ఒక దేశముఖ్ మీద కొట్లాడిండు, ఇక్కడ గెలిచిండు. కందాల కమలమ్మ ఎవరి మీద గెలిచింది? ఈ రాష్ట్రాన్ని జిల్లాని శాసిస్తున్న ఉద్యమ పార్టీ ఒక నాయకుడి మీద గెలిచింది. కాబట్టి ఏం చెప్తున్నట్టే గెలుపు అనేది ఇంట్లో కూర్చుంటే రాదు, రాజకీయ పదవి అనేది అడగకుంటే రాదు, కొట్లాడాలి, పరిగెసి కొట్లాడాలి, అప్పుడే వస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. నాకు రేపటి పెంగళిలో ఉంటుంది, కానీ నేను కూడా భారతీయ జనతా పార్టీలో ప్రముఖమైనటువంటి లీడర్లో నేను కూడా ఒక్కననేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. నేను కూడా ఎంత కొట్లాడిందో చూస్తున్నప్పుడు మీరే ఒక చెప్తారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి నేను అంతటి చివరికి నేను చెప్పేదంటే మొట్టమొదటిసారి ఆర్గనైజ్ చేస్తున్నటువంటి సోదరులందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు చెప్తూ దీన్ని ఇంతటితోటే ఆపొద్దు, దీన్ని చైతన్యం తీసుకురావాలి, చదువుకోమని చెప్పాలి, రాజకీయాలలో పోటీ చేయమని చెప్పాలి. చివరికి నేను చెప్తున్నా ఒకటి, మొన్న నేను ఒక స్టేట్మెంట్ చూసిన, నరేంద్ర మోడీ గారు సందర్భంగా చెప్తా ఉన్నా, 1,00,000 మంది యువకులని వారసత్వం లేనోళ్ళని ఇవాళ తీసుకొచ్చి రేపు లీడర్లను తయారు చేస్తారని ఈ రోజు స్టేట్మెంట్ ఇచ్చిండు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రతి సోదరి ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు కూడా వారసత్వం దూరమెట్ల బాధలకు వారసత్వం లేదు, ఎవరికి ఉన్నా వారసత్వం లేదు, అయినా ఈ రోజు ఎదుగుతున్నారు, కాబట్టి కొట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఆ స్ఫూర్తిని తీసుకొని రాబోయే కాలంలో మంచి లీడర్లు కావాలి, మంచి విద్యావంతులు కావాలి, బాగా చదువుకోవాలి. మన పిల్లల్ని ఈ బర్ల కాడికి గొర్రెల కాడికి పంపొద్దని చెప్పేసి నేను గట్టిగా చెప్తా ఉన్నా. మన పిల్లల్ని మీరే డైరీ ఫామ్ పెట్టండి, మీరే గొర్రెల ఫామ్ పెట్టండి, వృత్తిని సంస్కరించండి, అప్పుడే మనకు గౌరవం పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మన యొక్క ఆర్గనైజర్స్ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి జై.